బిగ్ టీవీ మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్, 2023 తెలంగాణ అసెంబ్లీ, 2024 ఆంధ్ర అసెంబ్లీతో పాటు సాధారణ ఎన్నికల్లో బిగ్ టీవీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంత ఎగ్జాక్ట్గా వచ్చాయో మీకు తెలిసిందే. ఇప్పుడు అదే టీం జూబ్లీ హిల్స్ పల్స్ను మీ ముందుకు తీసుకొచ్చింది. సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్ రిపోర్ట్ తెలుసుకునే ముందు డివిజన్ల వారీగా డీటెయిల్డ్గా డివిజన్ల వారీగా ఏ పార్టీకి ఎటువైపు ఎంతవరకు అనుకూలంగా ఉందనే అంశాలపైన డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ముందుగా బోరబండ డివిజన్ గురించి తెలుసుకుందాం. బోరబండ డివిజన్లో ఎవరికి ఏ పార్టీకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారో తెలుసుకుందాం. సో ఒకసారి బోరబండ డివిజన్ చూస్తే దాంట్లో బీఆర్ఎస్కి 52.3% ఇక్కడ అనుకూలంగా కనిపిస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 42.53% అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీ విషయం తీసుకుంటే బీజేపీ కేవలం 4.6% మాత్రమే అనుకూలంగా కనిపిస్తున్నారు. బోరబండ డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్కి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి 10% మంది ఎక్కువగా అనుకూలంగా మనకు కనిపిస్తున్నారు ఈ సమయానికి. సో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. సో బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ బోరబండ డివిజన్లో ఎక్కువగా అభివృద్ధి జరిగింది అనేది అక్కడ జనం నమ్ముతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక రోడ్లు పూర్తయినాయి, డ్రైనేజీలు పూర్తయినాయి. తర్వాత కొండ ప్రాంతం, బోరబండలో చాలా వరకు కొండ ప్రాంతం ఉంటుంది. కొండ ప్రాంతంలో అక్కడ తాగునీటి సరఫరాకి దానికోసం అనేక పనులు చేశారు. అది కూడా బీఆర్ఎస్కి ఇక్కడ కలిసి వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక ఎన్నికల సమయం కావడంతోనే ఇప్పుడు అక్కడ రోడ్డు రిపేర్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనలో ఉన్నారు. సో కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇక్కడ రోడ్లు బాగు చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక ప్రజలు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆలోచిస్తున్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బోరబండ డివిజన్లో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యాయి అనేది అక్కడ జనం నమ్ముతున్నటువంటి విషయం. ఇక మాగంటి గోపీనాథ్ అక్కడ వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు కూడా అక్కడ బీఆర్ఎస్కు అనుకూల అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమలులో చాలా వరకు లోపాలు కనిపిస్తున్నాయి. అంటే సంక్షేమ విషయంలో పెన్షన్స్ కావచ్చు, ఇంకా రకరకాల ప్రభుత్వం నుంచి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ అమలు సరిగ్గా జరగకపోవడం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్గా ఉంది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశం. ఇక గ్యాస్ సబ్సిడీ కూడా సరిగ్గా రావడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇక కాంగ్రెస్కు అనుకూలంగా ఏం అంశాలు ఉన్నాయో చూద్దాం. ఈ బోరబండ డివిజన్లో నవీన్ యాదవ్, ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆదరణ ఒకటైతే, బోరబండ డివిజన్ ప్రజలతో ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. తర్వాత బోరబండ డివిజన్లో అనేక సామాజిక కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. గతంలో కూడా ఆయన పాలిటిక్స్లో కొనసాగుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ ప్రజలతో టచ్లో ఉంటున్నారు. అనేక సోషల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు నవీన్ యాదవ్. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎమ్మెల్యే ఉంటేనే నియోజకవర్గం డెవలప్ అవుతున్నటువంటి ఆలోచనలో బోరబండ డివిజన్ ప్రజలు కూడా కనిపిస్తున్నారు. అది ప్లస్ పాయింట్గా మారింది. ఇక పీజేఆర్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రజలు మర్చిపోకపోవడం. పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఆయన దివంగత నేత. కాంగ్రెస్ హయాంలో ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి ఆ మంచి పనుల్ని బోరబండ డివిజన్లో ఇంకా జనం గుర్తు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ కావడం కూడా అక్కడ బోరబండ డివిజన్లో కాంగ్రెస్కి అనుకూలించేటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా బోరబండ డివిజన్లో ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ఏ లీడ్లో కనిపిస్తోంది. ఒక 10% ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు బోరబండ డివిజన్ ప్రజలు. ఇక ఎర్రగడ్డ డివిజన్లో పబ్లిక్ ఎటువైపు ఉన్నారు ఈ సమయానికి? బిగ్ టీవీ సర్వేలో ఏం తెలియని చూద్దాం. బీఆర్ఎస్కి దీంట్లో అంటే ఈ ఎర్రగడ్డ డివిజన్లో 45% మంది అనుకూలంగా ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 47.5% అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీకి 6.67% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇక్కడ కాంగ్రెస్కి హెడ్జ్ కనిపిస్తుంది. అంటే 45% బీఆర్ఎస్కు ఉంటే 47.5% కాంగ్రెస్కు, అంటే 2.5% ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి. సో మరి ఇక్కడ అనుకూలంగా అంటే కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి? అటు అధికార కాంగ్రెస్కి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఎటువంటి అంశాలు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి? ఎందుకోసం జనం ఆయా పార్టీల వైపు ఉన్నారని తెలుసుకుందాం. ఇక కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఎర్రగడ్డలో నవీన్ యాదవ్కు మంచి ఇమేజ్ ఉంది, అది కలిసి వస్తుంది. ఓపెన్గానే నవీన్ యాదవ్కు మేము ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గంలో ఆయన ఉన్నారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు. అంటే నిత్యం అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఓపెన్గానే మేము నవీన్ యాదవ్కు ఓటేస్తామని చాలామంది ఎర్రగడ్డ డివిజన్లో చెబుతున్నారు. ఇక పేదలకు నవీన్ చేసినటువంటి ఆర్థిక సహాయాలు గతంలో అనేక ఉన్నాయి, అవి గుర్తు చేసుకుంటున్నారు. ఇక పండుగల సమయంలో నవీన్ యాదవ్ అందించినటువంటి ఆర్థిక సహకారం గురించి కూడా చర్చించుకుంటున్నారు. పేదల ఇంట్లో అంటే ఎక్కడైనా పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లి సమయంలో నవీన్ యాదవ్ సహకారం అందించేవారు అనేటువంటి అంశం కూడా
కాంగ్రెస్ పార్టీకి అక్కడ కలిసి వచ్చింది. నిత్యం డివిజన్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరవుతుంటారు. సో కాంగ్రెస్ ప్రస్తుతంలో అధికారంలో ఉంది కాబట్టి, అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనే డెవలప్ అవుతున్నటువంటి ఒక ఆలోచనలో కూడా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంది అన్నటువంటి నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంక్షేమ పథకాలను కూడా తీసుకొస్తారన్నటువంటి నమ్మకాన్ని అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే పనులు సులభంగా జరుగుతాయనేటువంటి అటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎర్రగడ్డ డివిజన్ ప్రజలు. ఇక బీఆర్ఎస్కు ఎర్రగడ్డ డివిజన్లో కలిసి వచ్చేటువంటి అంశాలు, అంటే అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. మాగంటి గోపీనాథ్ ఆయన మరణంతో వచ్చినటువంటి సానుభూతి, తర్వాత అక్కడ ఆ ఏరియాలో నీటి కనెక్షన్లు, రోడ్లు, తర్వాత కరెంటు డెవలప్మెంట్ కోసం, కరెంటు సరఫరా కోసం బీఆర్ఎస్ చేసినటువంటి కృషి కూడా అక్కడ కలిసి వస్తుంది. బీఆర్ఎస్ హయాంలో షాదీ ముబారక్ అక్కడ అమలైనటువంటి విషయాన్ని కూడా అక్కడ గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో ఇప్పటికీ కూడా ఎర్రగడ్డ డివిజన్లో నమ్మకం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అన్నటువంటి చర్చ కూడా అక్కడ సాగుతోంది. మహిళా ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశాలు ఎర్రగడ్డ డివిజన్లో. ఓవరాల్గా చూస్తే ఎర్రగడ్డలో పోటాపోటీగా పోరు సాగుతుంది. కానీ స్వల్ప ఆధిక్యం మాత్రం కాంగ్రెస్ పార్టీకే కనిపిస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎర్రగడ్డ డివిజన్లో 2.5% కాంగ్రెస్కే హెడ్జ్ కనిపిస్తోంది. ఇక షేక్పేట్ డివిజన్ గురించి బిగ్ టీవీ సర్వేలో తేలింది ఏంటి? షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు 56.61%, అధికార కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నవారు 36.73%, ఇక బీజేపీకి కేవలం 3.64% మాత్రమే. అంటే ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్ కంటే ఏకంగా 20%కి పైగా ఎక్కువగా అనుకూలంగా జనం కనిపిస్తున్నారు. సో బీఆర్ఎస్ 56.61 అయితే కాంగ్రెస్ 36.73, అంటే 20% కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఇక్కడ బీఆర్ఎస్కి ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తున్నారు షేక్పేట డివిజన్లో. సో మరి ఏంటి ఆ అనుకూల అంశాలు ఏంటి? బీఆర్ఎస్కి అనుకూల అంశాలు ఏంటి? కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. షేక్పేటలో బీఆర్ఎస్కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. పార్టీకి స్థానిక లీడర్ల నుంచి ఉన్నటువంటి బలమైన మద్దతు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది. ఐటీ సెక్టార్లో జరిగినటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ కారణంగా చూడొచ్చు. ఇక ముస్లింలను షాదీ ముబారక్ స్కీమ్ అనేది చాలా వరకు ఆకట్టుకుంది. ఇక మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి సానుభూతి కూడా ఆ డివిజన్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో అక్కడ రోడ్లు డెవలప్ అయ్యాయి, అంటే రోడ్లు ఎప్పటికప్పుడు బాగు చేశారు. తర్వాత డ్రైనేజీల నిర్మాణం కూడా చాలా వరకు జరిగిందని జనం చెబుతున్నారు. బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి ప్రచారం, బాకీ కార్డు అంటే ప్రభుత్వం చాలా వరకు ఇంకా అనేక అంశాలు ప్రజలకు నెరవేర్చాల్సినవి ఉన్నాయి. ఆ హామీలకు సంబంధించి బాకీ కార్డు ఇస్తూ ప్రచారం చేస్తుంది. అది కూడా బీఆర్ఎస్కు ఇక్కడ కలిసి వస్తుంది. ఇక కాంగ్రెస్కు, అధికార కాంగ్రెస్కు షేక్పేట్ డివిజన్లో అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి అంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంది న్యాచురల్గా. సో అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందనేది జనం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే బస్తీల్లో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి మంచి పేరు కూడా కలిసి వస్తోంది. నవయువ నిర్మాణ్ పేరుతో చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా చాలా వరకు అక్కడ ఆకట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్కు ఎంఐఎం సపోర్ట్ చేయడం కూడా అది కలిసి వచ్చిన అంశంగా చూడొచ్చు. ఇక ఓవరాల్గా చూస్తే షేక్పేటలో బీఆర్ఎస్కే ఆధిక్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్నా కూడా రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఇక రహమత్ నగర్ డివిజన్లో ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారు, ఏ పార్టీకి ఎంత శాతంగా అనుకూలంగా ఉన్నారో చూద్దాం. ఇక రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్కు 42.68% జనం అనుకూలంగా ఉంటే, అధికార కాంగ్రెస్ పార్టీకి 55.28% అనుకూలంగా ఉన్నారు. బీజేపీకి 1.63% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కంటే అధికార కాంగ్రెస్కి 13% కంటే పైగా ఇక్కడ అనుకూలంగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్కు 42.68 అయితే కాంగ్రెస్కి 55.28, అంటే దాదాపుగా 13% కంటే ఇంకొంచెం ఎక్కువగానే అనుకూలంగా కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయి, అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయి? నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉండడం అనేది ఇక్కడ కలిసి వచ్చింది. నవీన్ యాదవ్ ఆ డివిజన్లో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. యువతలో పెద్ద ఫాలోయింగ్ ఉంది నవీన్ యాదవ్కి. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ఎప్పుడైతే ప్రకటించారో ఆ మద్దతు ఇంకాస్త ఎక్కువగా పెరిగింది. రీసెంట్గా రేషన్ కార్డులు కూడా అందజేశారు ఆ డివిజన్లో. కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి సపోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఎటువంటి గ్రూపు తగాదాలు లేకుండా ఒక్క ఏకతాటిపైకి అక్కడ ప్రచారం కావచ్చు, ప్రజల్ని కలిసే విధానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నటువంటి అంశంగా ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్ అక్కడ బలోపేతం కావడం కూడా డివిజన్లో, రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చినటువంటి
అంశాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్కు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? బీఆర్ఎస్కి కేవలం మాగంటి మరణంతో వచ్చినటువంటి సానుభూతి అనేది బాగా కలిసి వస్తుంది. అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ హయాంలో లబ్ధిదారులు ఎక్కువగా పార్టీ వైపు ఉన్నారు. సో అది కూడా కలిసి వచ్చింది బీఆర్ఎస్కి. సో ఓవరాల్గా చూస్తే రహమత్ నగర్లో కాంగ్రెస్ లీడ్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది బిగ్ టీవీ సర్వేలో. ఇక వెంగళరావు నగర్ డివిజన్ గురించి తెలుసుకుందాం. వెంగళరావు నగర్ డివిజన్లో ఎవరు ఏ పార్టీకి ఎంత శాతంగా అనుకూలంగా ఉన్నారు చూస్తే బీఆర్ఎస్కి వెంగళరావు నగర్లో 42.72% అనుకూలంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 50.97% అనుకూలంగా ఉన్నారు. బీజేపీకి 4.85%గా అనుకూలంగా కనిపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి 8% కంటే ఇంకా ఎక్కువగానే అనుకూలంగా కనిపిస్తున్నారు వెంగళరావు నగర్ డివిజన్లో. ఇక అనుకూల అంశాలు ఏంటి? మరి కాంగ్రెస్కి అనుకూల అంశాలు ఏంటి, బీఆర్ఎస్కి అనుకూల అంశాలు అంటే చూద్దాం డీటెయిల్గా. కాంగ్రెస్కు అనుకూల అంశాలు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సపోర్ట్ పెరుగుతోంది. బీఆర్ఎస్ గెలిచినా ఇప్పుడు పెద్దగా మార్పు ఏమీ ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుందన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే సంక్షేమ పథకాలు ఆగకుండా ముందుకెళ్తాయి, అందరికీ అందుతాయన్నటువంటి నమ్మకం అక్కడ జనం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్లో అంటే వెంగళరావు నగర్ డివిజన్లో నవీన్ యాదవ్కు చరిష్మా ఎక్కువగానే కనిపిస్తోంది. యూత్లో నవీన్ యాదవ్కు ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్కు కలిసి వస్తున్నటువంటి అంశాలు. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ అనేది చాలా వరకు అది కలిసి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న అంశాలు అంటే చూద్దాం. బీఆర్ఎస్కి అనుకూల అంశాలు లోకల్గా నేతలు యాక్టివ్గా ఉంటారు. అక్కడ బీఆర్ఎస్ హయాంలో డివిజన్లో చాలా వరకు అభివృద్ధి జరిగింది కాబట్టి అది కూడా బీఆర్ఎస్తో అభివృద్ధి సాధ్యం అనేది కూడా కొంతవరకు నమ్ముతున్నారు. అక్కడ మాగంటి గోపీనాథ్ పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన చనిపోయాడన్నటువంటి సానుభూతి కావచ్చు, వెంగళరావు నగర్లో అక్కడ డివిజన్లో బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే వెంగళరావు నగర్ డివిజన్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. మనం చూసినట్టుగా దాదాపుగా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 8% కంటే ఎక్కువగా అక్కడ పాజిటివ్ కనిపిస్తుంది, అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ డివిజన్లో కాంగ్రెస్కు చాలా స్పష్టంగా ఆధిక్యం కనబడుతోంది. యూసఫ్గూడ డివిజన్లో ఎవరికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నారు బిగ్ టీవీ సర్వేలో ఏం తెలియదు చూద్దాం. బీఆర్ఎస్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్కు యూసఫ్గూడ డివిజన్లో 27.8% మాత్రమే అనుకూలంగా కనిపించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 66.67% అనుకూలంగా కనిపించారు. బీజేపీకి 3.33% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్కి ఏకంగా 40% కంటే పైగానే అక్కడ అనుకూలంగా కనిపించారు. సో మరి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే బీఆర్ఎస్ గురించి చెప్పిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ గురించి చెప్పిన వాళ్ళు కావచ్చు, అనుకూలంగా ఎందుకు ఉన్నారు? మరి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో ముందుగా చూద్దాం. నవీన్ యాదవ్కు అత్యంత పట్టున్నటువంటి డివిజన్ యూసఫ్గూడ. నవీన్ యాదవ్ ఈ డివిజన్కి చెందినటువంటి వ్యక్తి కావడం అక్కడ లోకల్ అంటే మరింతగా కలిసి వచ్చింది. ఆ డివిజన్లో ప్రతి గల్లీ అంతా కూడా నవీన్ యాదవ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్, ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా నవీన్ యాదవ్కు కూడా వ్యక్తిగతంగా కలిసి వచ్చాయి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. హెల్త్ క్యాంపులు కావచ్చు, తర్వాత చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ నిత్యం డివిజన్లో ఉన్నటువంటి ప్రజలతో టచ్లో ఉంటారు నవీన్ యాదవ్. సో డివిజన్లో కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం సపోర్టుతో కాంగ్రెస్ వైపు ముస్లింలు చాలా వరకు మొగ్గు చూపిస్తున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి సహజంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకోవడం అనేది కూడా అక్కడ కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు యూసఫ్గూడ డివిజన్లో. ఇక బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి? బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న దాంట్లో ప్రతి డివిజన్లో కూడా డెఫినెట్గా సానుభూతి అనేది అయితే ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల చాలా వరకు సానుభూతి వ్యక్తమవుతోంది. ఆయన భార్య ఇప్పుడు సునీత అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, సునీత పైన కూడా మహిళ కాబట్టి సహజంగా ఉన్నటువంటి సానుభూతి బీఆర్ఎస్కి అన్ని డివిజన్లలో కనిపిస్తోంది. ఇక కేటీఆర్ విస్తృతంగా అక్కడ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అది కూడా కలిసి వస్తుంది. యూసఫ్గూడ పైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేస్తుండడం కూడా బీఆర్ఎస్కి కాస్త కలిసి వచ్చేటువంటి అంశం. సో ఓవరాల్గా చూస్తే యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చాలా వరకు గ్యాప్ ఎక్కువగా ఉంది. దాదాపుగా 40% కంటే పైగా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు అక్కడ యూసఫ్గూడ డివిజన్లో ప్రజలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇక సోమాజిగూడ డివిజన్లో ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎంత శాతం ఎటువైపు ఉన్నారో చూద్దాం. బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది?
బీఆర్ఎస్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్కి సోమాజిగూడ డివిజన్లో 29.24% అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 55.56% అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీ విషయం తీసుకుంటే బీజేపీకి కూడా ఇక్కడ కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది. అనుకూలం అనేది 11.7% జనం బీజేపీకి ఇక్కడ అనుకూలంగా ఉన్నారు. ఇక అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కే ప్రతి డివిజన్లో కూడా ఫైట్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డివిజన్లో సోమాజిగూడ డివిజన్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కు కంపేర్ చేసినా కూడా దాదాపుగా బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ 25 కంటే కాస్త అటు ఇటుగా అంటే దాదాపు 25% అని చెప్పొచ్చు. 25% కాంగ్రెస్కే ఇక్కడ అనుకూలంగా కనిపిస్తున్నారు సోమాజిగూడ డివిజన్లో. మరి ఏంటి ఆ అంశాలు ఏంటి, కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇక కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న అంశాలు న్యాచురల్గానే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ని గెలిపించినా కూడా ఉపయోగం ఉండకపోవచ్చేమన్నటువంటి జనం అభిప్రాయం కూడా ఉంది. నవీన్ యాదవ్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటారనేటువంటి అది కూడా జనాన్ని బాగా ఆలోచింపజేస్తోంది. సో ఇవి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు. అయితే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు అక్కడ మాగంటి గోపీనాథ్ చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అక్కడ వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సహజంగా ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు ఆ డివిజన్లో ఎక్కువగా సోమాజిగూడలో కనిపిస్తూ ఉంటారు. సో అది కూడా మాగంటికి ఉన్నటువంటి ఫాలోవర్స్. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి పనులు అవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి అది కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశం. అయితే మాగంటి మరణంతో వచ్చినటువంటి సానుభూతి, ఆయన భర్త మరణించడంతో ఆయన భార్య ప్రచారం వెళ్తుంది, ఆ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సహజంగా వచ్చేటువంటి సానుభూతి అయితే బీఆర్ఎస్కు దాదాపుగా అన్ని డివిజన్లలో కనిపిస్తుంది. ఇక సోమాజిగూడ డివిజన్లో ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 25% అనుకూలంగా ఇక్కడ ఎక్కువగా జనం కనిపిస్తూ ఉన్నారు బిగ్ టీవీ సర్వేలో.